నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, టాలీవుడ్ టు హాలీవుడ్, సో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ఏదైతే ఉందో అది టాలీవుడ్ టు మనకి హాలీవుడ్ దాకా వెళ్ళిపోయింది. రాజమౌళి గారు పరిచయం చేసినటువంటి మార్కెట్ లేదో ఏమో తెలియదు, కానీ ఏదైతే RRR రేంజ్లోనే అదే మార్గంలో మిగతా సినిమాలు కూడా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో మనం చూసుకుంటే AA22 అల్లు అర్జున్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి డ్రాగన్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, స్పిరిట్తో ప్రభాస్ కావచ్చు, SSMB 29తో మళ్ళీ రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబుని తీసుకొని వస్తున్నారు. సో ఎలా చూడాలంటారు? సో టాలీవుడ్ టు హాలీవుడ్ ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? అంటే గ్లోబల్ ప్రయాణం అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే బడ్జెట్ కూడా 1000 కోట్లు దాటేసింది. ఇప్పుడు 1200 కోట్లు అంటున్నారు. మహేష్ బాబు సినిమా ముందు 1000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1200 కోట్లు అంటున్నారు. అల్లు అర్జున్ సినిమా అట్లా 800 కోట్లు అన్నారు, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు. ఇక డ్రాగన్ బడ్జెట్ కానీ, ప్రభాస్ స్పిరిట్ కానీ, ఈ రెండు కూడా పెద్ద ప్రాజెక్టులుగా చెప్తున్నారు. ఈ నలుగురు కూడా ఆస్కార్ మీద కన్నేశారని ఒక టాక్ ఉంది. మరి ఈ నాలుగు సినిమాలో కూడా రిలీజ్ పరంగా చూసుకున్నా 2027కి వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే డ్రాగన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2027కి వస్తున్నారో అది చెప్పలేము. ఇక స్పిరిట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వాల, దానికి అంతా స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తున్నా తెలియదు, కానీ మొత్తానికి ఆ సినిమా కూడా 2027 టార్గెట్ కానీ చేస్తున్నారు. ఈ 4 సినిమాల్లో కూడా చూస్తుంటే మన హీరోలు ఎవరో కూడా పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ అనే మాటకు పోయి గ్లోబల్ స్టార్స్ అనే పేరు వచ్చేసింది. ముఖ్యంగా ఈ నలుగురు కూడా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేసేయడానికి సన్నద్ధమైనట్టుగా చెప్పుకోవచ్చు. బడ్జెట్టే 1200 కోట్లు అంటే, SSMB 29 బడ్జెట్ 1200 కోట్లు అంటే 120 దేశాల్లో రిలీజ్ అని చెప్తున్నారు. మన కెన్యా వెళ్ళారు, సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ల నేపథ్యంలో, అంజాన్ ఫారెస్ట్ల నేపథ్యంలో సినిమా అంటున్నారు. 20 భాషల్లోకి రిలీజ్ అంటున్నారు. అక్కడ వాళ్ళతో టైప్ పెట్టుకుంటున్నారు, హాలీవుడ్ నిర్మాతలతో వాళ్ళతో పెట్టుకుని రిలీజ్ చేయటం. అదే ప్యాటర్న్లో AA22 కూడా అలా అర్జున్ సినిమా, అట్లీ సినిమా, ఆ రెండు కూడా ఇప్పుడు దూసుకెళ్తున్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ లైన్లో డ్రాగను, ప్రభాస్ స్పిరిట్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకే రోజులో 10,000 కోట్ల టార్గెట్గా మనం SSMB 29 టార్గెట్గా అని చెప్పేసి వస్తున్నారు. దాదాపు కొన్ని వేల థియేటర్లో ఓపెనింగ్స్ అంటున్నారు. సో నిజంగా తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉండబోతుందని చెప్పి గతంలో ఎప్పుడైనా సరే మీరు అనుకున్నారంటే ఏం చెప్తారు? అసలు ఎవరు ఊహించింది ఇది? ఎందుకంటే శంకర్ తర్వాత మనం ఎవరిని ఊహించాల. శంకర్ గారి పేరు ఇప్పుడు రోబో 2 తర్వాత శంకర్ గారి పేరు గ్లోబల్ మార్కెట్లో, ఆయన మనకి ఇండియన్ మార్కెట్లో ముఖ్యంగా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్గా ఆయన పేరు వచ్చింది. కానీ ఆ స్థాయిలో రాజమౌళి గారు ఉంటారనేది విషయం ఎవరు ఊహించాల. ఆయన బాహుబలి నుంచి ఒక్కసారిగా రాజమౌళి అనే వ్యక్తి పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. బాహుబలి 2 ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆయన జర్నీ మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏక సినిమా కానీ ఇవన్నీ కూడా కొంచెం సబ్జెక్టులు చేసినా, ఫెయిల్యూర్ లేకుండా చేసినా కానీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా అయితే బాహుబలే. ఆయన RRR చేసినా కానీ బాహుబలినే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనుకున్నప్పుడు అసలు మార్కెట్ ఎంత ఉంది అనే దారులు చూపించింది కూడా రాజమౌళి గారే. అది మంచిగా చెడారక తెలియదు, కానీ మొత్తానికైతే అందరూ అదే బాటలో వెళ్ళటం, ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడటం కూడా కనబడుతుంది. అది పోటీగా తీసుకున్నారు. ఇప్పుడు మనం కూడా తగ్గేది లేని ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా ఆ స్థాయిలోనే సినిమా ఉండాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ గారితో చేయాల్సిన సినిమాను కాస్త పక్కన పెట్టి అట్లీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, అది కూడా మరి దాంట్లో 3-4 పాత్రలు అంటున్నారు ఆయనవి. మరి టైం ట్రావెల్ కదా సినిమా తెలియదు. అలాగే మరి ఈ సినిమా చూసుకుంటే స్పిరిట్ చూసుకుంటే అది కూడా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఉండే సినిమాకి చెప్తున్నారు. దాంట్లో కూడా సూపర్ హీరో టైప్లోనే ఉండే సినిమాకి చెప్తున్నారు స్పిరిట్. అదేండి డ్రాగన్ చూసుకుంటే డ్రాగన్ పరంగా మనకి ఏం తెలియదు, కానీ మొత్తానికి అది వాళ్ళు కామ్గా షూటింగ్ చేసుకెళ్ళిపోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 సినిమాలే కాకుండా మనం చూసుకుంటే రానున్న భవిష్యత్తులో ఇంకా భారీ సినిమాలు రాబోతున్నాయా? అది కూడా తెలుగు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్లు కావచ్చు, తెలుగు హీరోలు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. సో డైరెక్టర్లు కూడా తెలుగు వాళ్ళే ఉంటున్నారు దీంట్లో. అదేవిధంగా చూసుకుంటే మనకి హీరోలు కూడా తెలుగు హీరోలే మనకు కనిపిస్తున్నారు. సో యాజ్ ఎ తెలుగువాడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ నలుగురే కాదు, మిగతా సుకుమార్ గారు మరి పుష్ప 3 చేస్తామని చెప్పి ఆయన మళ్ళీ ఫెయిల్ వదిలేరు. మన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఆయన వదిలేరు. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్లతో సినిమా రాబోతుంది. అది సైమా ఫంక్షన్లోనే కమల్ హాసన్ గారు రివీల్ చేశారు. ఆయన డైరెక్టర్ ఎవరో ఏంటని చెప్పలేదు, కానీ మొత్తానికి ఆ సినిమా అయితే కమల్ హాసన్ రాజకమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద రెడ్ జెయింట్ వాళ్ళు, ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన రెడ్ జెయింట్ సంస్థ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉన్నట్టుగా ఉంది. ఆ సినిమా లోకేష్ రాజు గారి డైరెక్షన్లో త్వరలోనే స్టార్ట్ అవబోతుంది, నవంబర్లో స్టార్ట్ అవబోతుంది అనేది ఆ టాక్ అయితే ఉంది. అలాగే మరి సుకుమార్ గారు, రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చే మూవీ కూడా వాళ్ళు కూడా ఎక్కడ తగ్గేదే లేదనకుండా ఉన్నారంటే చూసుకుంటే ఒక 15 సినిమాలు అయితే మనకి బరిలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ సినిమాలు కానీ చెప్పాల్సి వస్తుంది, కానీ పాన్ ఇండియా అంటాం లేదు.
సో గ్లోబల్ సినిమాలో కూడా మనం అనుకున్నటువంటి అన్ని సినిమాలు కూడా తెలుగు వాళ్ళ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆ మార్కెట్ ఇప్పుడు తెలుగు వాళ్ళ దృష్టిలోనే అందరూ కూడా మిరాయి సినిమాను కూడా వాళ్ళు పోటీ పడి మరి కరణ్ జోహార్ కానీ ఇక్కడ హోంబలే వాళ్ళు కానీ కన్నడంలో కానీ ఇతర రాష్ట్రాల్లో అందరూ కూడా మిరాయిని రిలీజ్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద నిర్మాతలే. కాబట్టి అంటే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా మంచి సినిమా ఇస్తారన్న నమ్మకం కూడా పెద్ద పెద్ద వాళ్ళకందరికీ నమ్మకం కలిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో నమ్మకం కలిగింది. జేమ్స్ కెమెరాన్ లాంటి వ్యక్తుల దృష్టిలో రాజమౌళి లాంటి వాళ్ళు పడ్డారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఒక మార్గం ఏదైతే రాజమౌళి గారు వేశారో అదే బాటలో మిగతా డైరెక్టర్లు అందరూ పయనించడం కానీ వాళ్ళు కూడా ఈయన ఎట్లా వెళ్తున్నారో మిగతా వాళ్ళు కూడా ఎట్లా వెళ్ళటం కానీ జరుగుతుంది. సో మనం చూసుకుంటే అటు SSMB 29 కావచ్చు, 8822 కావచ్చు, స్పిరిట్ కావచ్చు, డ్రాగన్ కావచ్చు, ఈ 4 సినిమాలతో పాటు ఇంకా భవిష్యత్తులో చాలా సినిమాలు కూడా రాబోతున్నాయి. సో ఇదే కాకుండా మనం చూసుకుంటే డిసెంబర్లో అఖండ తాండవం వర్సెస్ అవతార్ అంటున్నారు. దాని నుంచి మీరు ఏం చెప్తారు? అఖండ ఫస్ట్ వీక్, అవతార్ 19 అంటున్నారు, డిసెంబర్ 19 అంటున్నారు. అది గ్యాప్ ఉంది కాబట్టి ఆగుతారా లేకపోతే ఫస్ట్ వీక్ అలా మళ్ళీ 19 పెడతారా తెలియదు. సంక్రాంతి బరిలోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అఘోరాను అవతారే కనిపిస్తుంది. అంటే హాలీవుడ్ రేంజ్లో అవతార్ అనేది తయారైతే దాన్ని అఘోరా పాత్రతో మన వాళ్ళు అటాక్ చేయడం అనేది ఖచ్చితంగా సినిమా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇవాళ పోటీ పెట్టి రిలీజ్ చేస్తే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలన్నీ కూడా తెలుగు సౌత్ హీరోలతో పోటీ పెడదామని ఆయన ఫీల్ అవుతున్నారంట. సౌత్ హీరోలతో పోటీ పడి రిలీజ్ చేస్తే మన సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు వార్ 2 మన కూలీకి ఎట్లా జరిగిందో ఇట్లా ఆయన అబ్జర్వేషన్ ప్రకారం చూసుకుంటే సౌత్ హీరోలతో మన సినిమా పోటీకి రిలీజ్ చేస్తే మనకు బెనిఫిట్ జరుగుతుంది ఆయన ఫీల్ అవుతున్నారు. అట్లా మనం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడితే మనకి ఎక్కువ బెనిఫిట్ జరిగే అవకాశం కూడా ఉంది. అట్లా ఈ పరిస్థితి వస్తే మరి బాలయ్య బాబు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ఏదైతే టాలీవుడ్ టు హాలీవుడ్ అనేటువంటి జర్నీలో మాత్రం అన్ని సక్సెస్లే కనిపిస్తూ వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.